హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మేమైతే మా ఊరు నుంచి కసాపురం అయితే వెళ్తున్నాము. మాకు కసాపురం అయితే దగ్గర ఒక 6 కిలోమీటర్స్ అట్లుంటుంది. ఇట్లా అడ్డదారి అయితే వెళ్తే, అంటే మట్టి రోడ్డు ఉంటుంది కదా, అట్లా వెళ్తే ఒక 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేము వెళ్తా అంటే ట్రైన్ వస్తుంటే మా పిల్లలు బాయ్ బాయ్ అని చెప్తున్నారు. అదో ఇట్లనే వెళ్ళేది, మేము కాలువగడ్డ పైన అయితే వెళ్తాము. చూడండి, అదో మీకు బాగా గమనిస్తే అక్కడ కింద అంత లోపలికి ఒక ఇద్దరు మనుషులు వెళ్ళి చేపలు అయితే పడుతున్నారు. మాకైతే చాలా భయం వేసింది. మేము 4-4:30 ఆ మధ్యలో పోయినాము. అంత లోతులో అయితే వాళ్ళైతే చేపలు పడుతున్నారో నాకైతే చాలా భయం వేసింది. చూడండి, మేము ఎప్పుడు పోయినా చాలా వాటర్ అయితే ఎక్కువ ఉంటున్నాయి, ఈసారే లేవు. చూడండి మేము వెళ్ళే రోడ్ అయితే ఎట్లుందో. మేము ఇంకా కసాపురంలోకి అయితే ఎంటర్ అయినాము. అందరు చూడండి, రేపు శ్రీరామనవమి అని ఇంక ఈరోజే అంతా రెడీ చేసుకుంటున్నారు. మేము వెళ్తా అంటే ఆడుతూ నుంచి దూరం నుంచి ఆపి మరీ టికెట్ అయితే ఇస్తున్నాడు, బండికి అమౌంట్ ఇవ్వండి అని. మేమైతే ఇంక పోగానే ఇంకా ఉచిత దర్శనానికి అయితే వెళ్ళినాము. ఇంకా టెంకాయలు, తులసి మాల అయితే తీసుకొని దేవుడికైతే సమర్పించడానికైతే వెళ్ళినాము. మా బుడ్డోడైతే ఇంకా పరిగెడుతున్నాడు. అదో ఇదే ఫోన్లో అయితే అలో లేదు లోపలికి వెళ్ళడానికి. అదో చూడండి, చాలా మంది, ఎంతమంది జనాలు ఉన్నారు. శ్రీ నెట్టికంటే ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్. చాలా, నేనంటే మామూలుగా అంటే ఉగాది అప్పుడు వెళ్ళాలి, కానీ నాకు అప్పుడు కుదరలేదు, డ్యూటీ ఉండడం వల్ల నేనైతే శనివారం అయితే వెళ్ళినాం. ఈరోజు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మా ఆయన అయితే ఇంకా టెంకాయలు కొట్టేసి బయట మేమైతే ఇంక వచ్చేసినాము తిరిగి రిటర్న్. ప్లీజ్ సబ్స్క్రైబ్.